అరే మామ ఈ పోర్లు ఫాస్ట్ ఫుడ్ తినేమో కానీ ఏమన్నా ఫాస్ట్ తయారవుతుర్రా అరారే మన పక్క గల్లీలో ప్యారీ ఉన్నది చూసినావా అదట దాని లవరు డేటుకు తీసుకుపోలేదని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందట అవ్వ మనకు దొరకరేంద్రా ఐసోంటోళ్ళు దొరికితే నా కొడుక డేట్ల మీద డేట్లకు తీసుకుపోయి ఆఖరికి దానికి డెలివరీ డేట్ వచ్చేటట్టు చేద్దు నేనైతే అరే ఓ నీతోనే రా మాట్లాడుతున్నది ఏమో ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిన మోగుని లెక్క ముఖం పెట్టి అట్లా కూర్చున్నావేంది అయ్యా తిట్టిందా తిడతారా భయ్య అయ్యన్నప్పుడు మనం పుట్టుకతోనే వాళ్ళకి ఇచ్చిన జన్మ హక్కు అది ఇంతకేమని తిట్టిండు మరి నువ్వు పీకి కట్టగాడుతున్నావు అని చెప్పి బేవారసని కాకపోతే బుజ్జి కన్నా బంగారు కొండ అని ముద్దు పెడతాడు అనుకుంటానారా ఇంకా మీ అయ్యం అదే మా అయ్య అయితే బట్టేవాజ్ బాడకావు మించి దిగనే దిగాడు తెలుసా అది కూడా డైరెక్ట్ మళ్ళీ నన్ను తిట్టాడు ఎట్లుంటుంది తెలుసా మా అయ్య తరిగా కట్లే ఊర్ర కుక్క బతుకుతున్నది నువ్వు బతుకుతున్నావు ఎందుకా బతుకు అని తిడతాడు కాకిని పట్టుకొని అసలు కుక్కకు కాకికి ఏమన్నా సంబంధం ఆరా నాకు తెలియదా ఆయన కాకిని తిడతలేడు కన్న కొడుకుని తిడుతున్నాడని ఇంకేమంటాడు సిగ్గు శరం మానం లజ్జ ఉంటే రాకి ఇంకోసారి ఇంట్లోకు ఓ నడు అంటాడు పోతా మళ్ళా సాయంత్రం ఇంటికి వస్తా అన్నం తింటా ఆయనతోని తిట్లు తింటా అలవాటు అయిపోయింది మామ ఇగో మామ ఒక్కటి మాత్రం సీరియస్గా చెప్తున్నా గుర్తుపెట్టుకో మనం ఏడిస్తే కళ్ళెర్రబడతాయేమో కానీ మన జీవితాలు బాగుపడాయి అయినా అయ్యను గుర్తు చేసి అనవసరంగా లేని ఫీలింగ్స్ అని తెప్పించేసిన నాకు చికాకు దొబ్బుతుంది ఇప్పుడు అర్జెంటుగా పోయి ఒక్కొక్క ఆర్డర్ వేయాలి వేద్దాం పైసలునే ఏం కాదు ఆ బార్షాప్ భాస్కర్ అంకుల్ మీ నాన్న ఫ్రెండే కదా పోయి పేరు చెప్పినావు అనుకో ఉద్ధరిస్తాడు ఇవాళ బేవార్స్ అన్నాడు సేమ్ మా అయ్య లెక్కనే రేపట్ల బట్టెవాస్ బాడకవాస్ నిడతాడు అలవాటు అయిపోతుంది మామ నువ్వు